మా అమ్మ నాన్న యూఎస్ వచ్చి ఇండియా రిటర్న్ అవుతున్నప్పుడు ఫ్యామిలీ అందరికీ కొంచెం షాపింగ్ చేస్తాం కదా. సో అందరికీ ఏం తీసుకోవాలని ఒక ఐడియా ఉంది ఫ్యామిలీకి. అండ్ మా డాడీకి ఏం తీసుకోవాలి అనుకున్నప్పుడు మా డాడీనే సెలెక్ట్ చేసుకుంటారు, లేదంటే మాకు కూడా ఒక ఐడియా ఉంది ఇది తీసుకోవచ్చు డాడీకి అని. బట్ మా అమ్మకి ఏం తీసుకోవాలి అని ఆలోచించినప్పుడు లిటరలీ ఐ హ్యావ్ నో ఐడియా ఏం తీసుకోవాలి అని. ఎందుకంటే మా అమ్మ హ్యాండ్ బ్యాగ్స్ వాడదు, వాచ్ పెట్టుకోదు, షూస్ వాడదు, జ్యువెలరీ టైప్ ఏదైనా తీసుకుందామంటే అవి కూడా వేసుకోదు. వెరీ సింపుల్ అండ్ నో ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఎనీథింగ్. లిటరల్లీ ఇది తినాలి, ఇది కావాలి, ఇది చెయ్యాలి అని మా అమ్మకంటూ ఏమీ లేదు. దెన్ ఐ రియలైజ్డ్ మా అమ్మ లైఫ్ మొత్తం మా సంతోషం కోసమే బతికేసింది, తన ఇష్టాలని కూడా వదిలేసుకుంది. ఇప్పుడు నేను నీకేం కావాలమ్మా ఏదైనా తీసుకో అని అడిగితే నాకేం వద్దమ్మా నీకే చాలా ఖర్చులు ఉన్నాయని అంటుంది. ఏమీ అడగదు, ఏది కొనుక్కోదు. ఇంకా నన్నే అడుగుతుంది, నీకు ఇండియా వెళ్ళే లోపల ఏం కావాలన్నా చెప్పమ్మా, ఏమైనా తినాలనిపిస్తే చెప్పు చేసి పెడతాను అని. ప్రపంచంలో మనల్ని చాలా మంది ప్రేమిస్తారు, కానీ తన కోసం ఏది ఆశించుకోకుండా కేవలం మన కోసమే ఆలోచించే మనసు ఒక్క అమ్మకి మాత్రమే ఉంటుంది. అలాంటి అమ్మలు రేరెస్ట్ ఆఫ్ ద రేర్.